హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయతో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతాను. వంకాయతో ఏ వంట చేసినా అద్భుతమే అని చెప్పవచ్చు. ఆ అద్భుతానికి ఆ పనసకాయ గింజలు కానీ యాడ్ అయితే ఇంకా టేస్ట్ ఇంక చెప్పనవసరం లేదు. నేను ఏ విధంగా చేశాను అసలు మసాలాలు కానీ టమోటా కానీ వాడనే లేదు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. అసలు ఈ వంకాయ పనసగింజలు వచ్చేసి పనసగింజ మంచి ప్రోటీన్స్ ఉంటాయి. మనం పనసగింజలు ఏం చేస్తాం, పడేస్తాం కదా, లేదంటే కాల్చుకొని తింటాము. పొయ్యిలు అయితే లేవు కాబట్టి కుక్కర్లో ఉడికించుకొని తినచ్చు. నేనైతే 4 వంకాయలు తీసుకున్నాను. ఇలా వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను. అందులో వేసేసుకున్నాను కాసేపు. అదేవిధంగా పనసకాయ గింజలను మనం పనసకాయ కట్ చేసుకున్న తర్వాత బంకగా ఉంటుంది కదా, అందుకని నేను నీళ్ళల్లో వేసేసాను. ఈ పనసకాయ గింజల్ని ఇలా వాటర్లో వేసేసిన తర్వాత ఆ పైన తప్పక ఉంటుంది కదా, పనసకాయ గింజల పైన తప్పక, ఆ తప్పక అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న పీసులాగైనా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే చిన్న ముక్కలకైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. పచ్చెనపప్పు తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్. ఆవాలు కూడా తీసేసుకున్నాను. ఇలా ఆవాలు చిటపట్లాడిన తర్వాతనే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలన్నమాట. అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగానే పసుపు వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక్కసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పనసకాయ గింజల్ని, ఆ గింజలు వేసేసి ఆ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా వంకాయ ఉంది కదా, ఆ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని వెంటనే సాల్ట్ వేసేసుకోవాలి. అలా తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇలా ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పోపు అంటే ముక్కలకు పట్టాలి కదా, అందుకని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి వంకాయని తొందరగా మగ్గుతుంది, కానీ పనసకాయ గింజ తొందరగా ఉడకదు కదా. అప్పుడు కొద్దిగా చింతపండు రసం అన్నమాట, అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసేసుకొని ఉడికించుకోవాలి. అంటే పనస గింజలు అంత తొందరగా ఉడకదు కదా, అందుకని. అదేవిధంగా కారము సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత కారము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అందుకని. లేదు కొద్దిగా ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువైనా వేసుకోవచ్చు అన్నమాట. అందులో ఆ మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి, అసలు మూత పెట్టేసుకొని అంటే పనస గింజ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బాగా. మాడదు, అడుగంటది ఏమీ లేదనమాట. చూడండి, ఉడికిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మూత తీయగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. వంకాయ పనసకాయ గింజలతో కర్రీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే, చూడండి, అసలు ఉడికిపోయింది. పనసకాయ గింజ కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అన్నమాట. ఈ పనస గింజలో హై ప్రోటీన్ ఉంటుంది. గింజల్ని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. బాదం పప్పులు ఇస్తాం కదా, ఆ బాదం పప్పు బదులు ఇవైనా ఇవ్వచ్చు అనమాట. చూడండి, వేడివేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరే కదా. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్. నచ్చిన ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకొని మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, అసలు కమ్మగా ముద్దగా అసలు ఆ ప్లేట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి గింజలతో వంకాయ చేసి చూడండి. బట్ టేస్ట్ అయితే అదృష్టాన్ని అనాల్సిందనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.